జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 7వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 7వ తేదీ మంగళవారం రోజు కన్యా రాశి వారు సాయంత్రం 6 గంటల వరకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందుతారు. నిజంగా చెప్పాలంటే ఈ సాయంత్రం వరకు ఉన్న కాలం మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. ముఖ్యంగా భోజన ప్రియులకు ఇది ఒక గుడ్ న్యూస్ అవుతుంది. ఈరోజు మీరు పుష్టాన్న భోజనం చేస్తారు. మీకు నచ్చిన వంటకాలను చేయించుకొని తినడం కానీ మీరే వండుకొని తినడం కానీ చేస్తారు. ఒక రకంగా ఇది మీకు శుభవార్తే అవుతుంది. అలాగే కీలకమైన ఆర్థిక అంశాలకు క్రయ విక్రయాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి, అమ్మకాలకు, కొనుగోళ్లకు, రిజిస్ట్రేషన్లకు, డాక్యుమెంటేషన్ చేయడానికి, మీ పనులు జరగడం కోసం అవతలి వారిని ఒప్పించడానికి, పై అధికారుల యొక్క మెప్పును పొందడానికి, సహోద్యోగుల దగ్గర నుండి సహకారం పొందడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి చేసే ప్రయత్నాలకు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలకు, రుణాలు చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడానికి, అప్పులు చెల్లించడానికి, ఇలా అన్నింటికీ ఈ రోజున సాయంత్రం 6 గంటల వరకు ఉన్న కాలం మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అందుకే కన్యా రాశి వారికి ఎలాంటి ముఖ్యమైన పనులు ఉన్నా సరే సాయంకాలం లోపుగా చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే సాయంత్రం 6 గంటల తరువాత పనులన్నీ కాస్త మందగిస్తాయి. మీకు కూడా నీరసం ఎదురవుతుంది. జరగని పనులను పోస్ట్పోన్ చేయడానికే ఇష్టపడతారు. రెస్ట్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు. కాసేపు కలత నిద్ర ఉన్నప్పటికీ ఈరోజు రాత్రికి మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈరోజు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మంగళవారం రోజు కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈరోజు మంగళవారం జనవరి 7వ తేదీ, మాసం పుష్యమాసం, తిథి అష్టమి, నక్షత్రం రేవతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 45 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు పరమశివుడిని ఆరాధన చేసిన వారికి కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.